2025లో ఫ్లాప్ మూవీస్ ఆఫ్ టాలీవుడ్. ఈ సంవత్సరం ప్రశాంతంగా మూవీ చూద్దామని థియేటర్స్‌కి పోతే, ఉన్న డబ్బులకి న్యాయం జరగలేదని బయటికి వచ్చి ఛీ! ఎందుకు చూసామని అనిపించిన సినిమాలు ఈ ఇయర్‌లో చాలా ఉన్నాయి. అలాంటి మూవీస్‌నే ఫ్లాప్ మూవీస్ అంటారు. అలాంటి మూవీస్ 2025లో చాలా ఉన్నాయి. అలాంటి రత్నాలాంటి మూవీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 'రామ్ చరణ్' అనే గేమ్ చేంజర్. 'రామ్ చరణ్' గారి కెరీర్‌లో ఇంతకు మించిన దారుణం ఎప్పుడూ చూసి ఉండరు. ఈ మూవీకి ఉన్న హైప్ రిలీజ్ అయ్యాక ఏంటి ఇప్పుడు అసలు నీకెందుకు ఇవన్నీ? ప్రొడ్యూసర్‌కి పెద్ద బొక్క పెట్టింది. రిలీజింగ్ ముందుకు వీళ్ళు ఇచ్చిన ప్రమోషన్ మూవీ ఏ రేంజ్‌లో ఉంటుందనుకున్నా కానీ రిలీజ్ అయ్యాక నా రియాక్షన్ మీరే చూడండి. ఎందుకు? చూడ్డానికి అసలు కారణం ఏంటంటే డైరెక్టర్ శంకర్ గారు, హీరో రామ్ చరణ్ గారు. మళ్ళీ వీళ్ళు ఆ ట్రైలర్ కట్ చేసిన విధానానికి, అది చూసి మూవీకి వెళ్ళిన ఫ్యాన్స్‌కి రాడ్ అయితే దింపారని చెప్పాలి. నెంబర్ 2 పవన్ కళ్యాణ్. ఇదే సంవత్సరంలో అబ్బాయి అయిపోయాడు, ఇప్పుడు బాబాయ్ దింపాడు హరిహర వీరమలతో. ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన రచ్చ అనుకుంటే ఈ మూవీ ప్రొడ్యూసర్ అంతకు మించి చేశాడు. అందరూ ఓజీ అని అరుస్తున్నాడు, ఈ మూవీ చూసాక హరిహర వీరమల్లోనే అరుస్తాడు అన్నాడు. అరే నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? ఈ మూవీ రిలీజ్ అయ్యాక అడిచాడు, కానీ హరిహర వీరమల్లోని కాదు, ట్రోల్స్తో అడిచాడు. మూవీ చూస్తే మరి అంతలా ఎలా వాగాడు ప్రొడ్యూసర్ గారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి దరిద్రం ఏంటంటే ఈ మూవీకి ఇంకో పార్ట్ కూడా ఉందంట. మీరు చూస్తారా? మామా ఏమో నాతో కామెడీ గిమిడీ చేయట్లేదుగా.